రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ కాకతీయ కళాతోరణాలను తొలగిస్తే ఊరుకోం. చార్మినార్ ముందు నిరసనలో మాజీ మంత్రి కేటీఆర్ అట. ఇప్పుడు నువ్వు రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినారు కాకతీయ కళాతోరణం తీసినందుకే తీస్తా అని ఆలోచన చేస్తున్నందుకే ఇంత ఇబ్బంది పడుతున్నావు. నీ పార్టీ పేరులోంచి తెలంగాణ అన్న పదాన్ని తీసేసినప్పుడు నీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ సింపథైజర్సు ఏమనుకొని ఉండాలా? ఎంత పెయిన్ అనుభవించి ఉండాలా? మిమ్మల్ని ఓడగొట్టడానికి అది కూడా ఒక రీజనే కదా. అంటే వీళ్ళు తెలంగాణ నుంచే పూర్తిగా పక్కకు జరిగిరని. ఇప్పుడు మీరు ఆడ చార్మినార్ కానీ, చార్మినార్ ఏడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఆ చార్మినార్ చుట్టుపక్కల ఉన్న బస్తీలను కానీ వాటిని ఏమైనా బాగు చేసిరా? వరంగల్ ప్రాంతాన్ని కానీ ఈయన పోయింది కదా వరంగల్కి కొన్ని వందల శిలాపలకాలు వేసి వచ్చిండు. ఒక్క శిలాపలకానికైనా ఒక అర్థం ఉందా? ఇవాళ హైదరాబాద్ మీద ప్రేమ, వరంగల్ మీద ప్రేమ, మరి వరంగల్లో ఉన్న సమస్యల మీద, హైదరాబాద్లో ఉన్న సమస్యల మీద మాత్రం మనకి ఫోకస్ ఉండదు గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఒక్కసారి దీని మీద మనం మాట్లాడదాం. కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దీని మీద మనం ఫోకస్ చేయగలుగుతారు. విశారదన్ గారికి నిన్న కూడా నేను కాల్ చేసిన. సో సార్, నిన్న ఈ రాష్ట్ర చిహ్నం ఎట్లా ఉండాలి, రాష్ట్ర గీతం ఎట్లా ఉండాలి అన్న దాని మీద మనం మాట్లాడదాం. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ గారు. హైదరాబాద్ లో ఉంటే ఇప్పుడు హలో హలో సార్. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే నమస్తే, బాగా సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ రాష్ట్ర చిహ్నం మీద ఒక యుద్ధం నడుస్తున్నది. సో గవర్నమెంట్ కూడా కొంత బ్యాక్ స్టెప్ వేసినట్టుంది. ఎందుకంటే చార్మినార్ అండ్ కాకతీయ కళాతోరణం ఈ రెండింటిని తీసేసి అమరవీరుల స్థూపాన్ని పెట్టాలన్నది వాళ్ళు ఒక ఆలోచన చేసినట్టున్నారు. సో అసదుద్దీన్ ఓవైసీ, ఇటు కేటీఆర్, వీళ్ళంతా చార్మినార్ ఎట్లా తొలగిస్తారు, ఇది హైదరాబాద్ ఆత్మగౌరవం, కాకతీయ కళాతోరణం ఎట్లా తీసేస్తారు, ఇది వరంగల్ ఆత్మగౌరవం అని ఇవి తీసేస్తే ఎట్లా అన్నది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫస్ట్ ఈ రాజముద్ర గురించి మాట్లాడదాం. మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే సార్, రాజముద్రలు ఏదైనా కూడా అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించారు. మొదటి పాయింట్ అది. దాని విషయంలో డిఫర్ కాకుండా ఆ రాజముద్రలో భారత ప్రభుత్వ రాజముద్రలో అశోక సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి సార్. మరి అశోక సామ్రాజ్యం ఎవరిది అంటే ఈ దేశం మూలవాసులైన అణగారిన వర్గాల ప్రజల రాజ్యానికి సంబంధించిన చిహ్నాలే అశోక చిహ్నాలు. కానీ కాకతీయ సామ్రాజ్యం, చార్మినార్ అనేది రాజుల చిహ్నాలు. బానే ఉంది. ఆ రాజుల చిహ్నాలని తీసేసి మరి ఎవరికి పెడతారు అందులో పెట్టాల్సిందే ఒకటి. ఓకే, కాకతీయ సామ్రాజ్యం సామ్రాజ్యానికి సంబంధించింది, చార్మినార్ నవాబులకు సంబంధించింది అన్న తీసేస్తే ఓకే. అది పెట్టాల్సింది ఎవరిది? ఒక పండగ సాయన్న రాజ్యం కోసం పోరాడిన చిహ్నము, ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ చిహ్నము, అదే సమయంలో సమ్మక్క సారలక్క పోరాడేటువంటి చిహ్నాలు, అదే సమయంలో డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తన పట్టా స్వీకరించారు. అదో డాక్టర్ అంబేద్కర్ కి తెలంగాణకి ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి లేని అనుబంధం ఒక తెలంగాణకి డాక్టర్ అంబేద్కర్ కి ఉంది. కాబట్టి రాజ్య చిహ్నంలో, తెలంగాణ చిహ్నంలో మా డిమాండ్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం అందులో ఉండాలి, ఆయన పట్టా సాధించిన ఉస్మానియా యూనివర్సిటీ అందులో ఉండాలి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, సమ్మక్క సారలక్క, పండగ సాయన్న, ఈ చిహ్నాలుంటే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క పోరాట చిహ్నాలు అందులో ఉండడం అనేది ఒక ఆల్టర్నేటివ్ అనగా వర్గాల పోరాటాన్ని సింగిల్ ఎంట్రీగా ఉంటుంది.
కానీ చార్మినార్ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రెండు తీసేసి అమరవీరులు పెడితే దాని సింబాలిక్ న్యాయం కాదు కదా. అమరవీరుల సింబాలికే పెడితే దాని మీద 99% డెత్స్ అండ్ సాక్రిఫైసెస్ ఈసీఎస్సీలని రాస్తేనే మేము ఒప్పుకుంటాం, లేదా మరో పోరాటం సిద్ధమవుతాం. ఇప్పుడు ఈ సాంగ్ పరిస్థితి ఏంటి సార్? రాష్ట్ర గీతం కీరవాణితో ఎట్లా మీరు మ్యూజిక్ చేయిస్తారు, బయట వాళ్ళతో ఎట్లా పాడిస్తారు అన్నది గొడవ నడుస్తున్నది. అవును సార్, ఒకటి ఏంటంటే మేము బయట వాళ్ళ లోపల వాళ్ళ అని చూడకుండా, ఓకే బయట వాళ్ళైనా లోపల వాళ్ళైనా అణగారిన వర్గాల ఈసీలు ఎస్సీలు ఎస్టీలు అయినా అణగారిన వర్గాలకి ప్రాతినిధ్యం ఉన్నదా లేదా అనేది మా భావన. ఆంధ్ర వాళ్ళకి ఇచ్చి ఆంధ్రాలో ఉన్న ఒక బీచ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే మాకు ఇబ్బంది లేదు, ఒక అణగారిన వర్గాల మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తే మాకు ఎలాంటి బాధ లేదు. అట్లనే ఇళ్ళరాజే ఉన్నాడు సార్, ఒక దళితుడు ఒక అణగారిన వర్గాలు, అతనికి ఇస్తే మేము సంతోషపడతాం. తమిళనాడు అయినా కూడా తెలంగాణలో అగ్రవర్ణం వాడి చేతిలో ఇచ్చిన మేము ఒప్పుకోం, ఇది ఫండమెంటల్. ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నిర్వహించేటప్పుడు మొదటి జేజే పాట పి సుశీల తమ్ముడితో పాడించాడు. పి సుశీల ఉంది కదా సార్, సుశీల గారా సింగర్, పిఠాపురం బ్రాహ్మణ స్త్రీ, ఆ తమ్ముడితో పాడించారు. ఆ తమ్ముడితో పాడాల్సిన కర్మ ఏంటంటే 90% కళాకారులలో తెలంగాణలో ఊరికి 50 మంది పాటగాళ్ళు ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్లు అంటే 100కు 1 2 ఉంటారు, అది ఎక్కడో 100కి 1 కొంతమంది ఉన్నారు, అది తక్కువ అనుకున్నాం. కానీ పాట పాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాటమ్మ పాటమ్మ ప్రాణాయ అని అంటారు కదా, మరి ఊరికి కొంతమంది పాట పాడే వాళ్ళు ఉండంట. ఏరి సుశీల తమ్ముడితో పాడిస్తారండి ఆ పాట ఎవడన్నా? అది రాంగ్. అందుకనే నీవు ఇప్పుడు ఏమంటున్నామంటే కీరవాణి అనే వ్యక్తిని ఆంధ్రాగా చూడట్లే, అగ్రవర్ణాలు చూస్తాం మేము. ఓకే, ఎంత చేయించండి తమిళనాడు, రైట్, లేదంటే ఇంకో బీచింగ్ మీటింగ్ డైరెక్టర్లు కదా ఆంధ్రాలో, వాళ్ళతో చేయించండి, మేము ఒప్పుకుంటాం. అన్నదాన వర్గాల లేదా అనేదే మా దృక్పథం తప్ప ప్రాంతం అనేది నాకు సంబంధం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో కేసీఆర్ గతంలో అట పి సుశీల సింగర్ ఉన్నారు కదా, పి సుశీల తమ్ముడు ఆయన విజయనగరం అక్కడ పిఠాపురం బ్రాహ్మణ కుల వర్గం నుంచి వచ్చినటువంటి ఆయనకి సాంగ్ పాడించినట్టు ఆయనతోటి. మరి అంత ఏరుకోరి అక్కడి నుంచి ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ఆయన గతంలో ఐఏఎస్ ఉండే కదా రమణాచారి అని, ఆయనకు సంబంధించిన రిలేటివ్స్ సో వాళ్ళ నుంచి తీసుకొచ్చి వాళ్ళతో పాడించిండట. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీలది కదా ఈ రాజ్యం అంతా, ఈ తెలంగాణ అంతా, వాళ్ళలో కూడా ఉన్నారు, ఈ రాజముద్రలో వాళ్ళ ముద్ర కనబడాలి, ఈ పాటలో కూడా వాళ్ళతోనే పాడించాలి అన్నది వాళ్ళ అభిప్రాయంగా కనబడతా ఉన్నది. వాస్తవమే, ఇది కూడా జరగాల్సిన అవసరం ఉన్నది.